సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం, రాజ్ కేశిరెడ్డి అరెస్టు, మేలిమి బంగారం 10 గ్రాముల ధర ₹1,00,000, నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ, వంట నూనె తాగేస్తున్నాం, మరో వారం వరకు భగభగలే, కోల్కతాపై గుజరాత్ ఘన విజయం, అరటితో బీపీ దూరం. ఈరోజు వార్తలను చూద్దాం. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం. కేథలికుల అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆయన కోమాలోకి వెళ్లారని, గుండె పనిచేయడం నిలిచిపోయిందని వాటికన్ తెలిపింది. న్యూమోనియా, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో గత కొంతకాలం నుంచి పోప్ బాధపడుతున్నారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. చివరిసారిగా ఫ్రాన్సిస్ను వాటికన్ అధికారులు సందర్శించుకునేందుకు భౌతిక కాయాన్ని శాంటా మార్టా చాపెల్లో, ఆ తర్వాత ఇతర ప్రజల కోసం సెయింట్ పీటర్స్లో ఉంచుతారు. అంత్యక్రియల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాధారణంగా 4వ రోజు నుంచి 6వ రోజు మధ్య నిర్వహిస్తుంటారు. ఆ తర్వాత 9 రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తారు. తదుపరి పోప్ ఎంపికకు ఆ సమయంలో మతాధికారులు రోమ్కు చేరుకుంటారు. ఈ ప్రక్రియపై వాటికన్ వర్గాలు దృష్టి సారించాయి. రాజ్ కేశిరెడ్డి అరెస్టు. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించిన కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేశిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువైన ఆయన్ను సోమవారం సాయంత్రం 6:20 సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేశిరెడ్డి, రాజేష్ రెడ్డి అనే మారుపేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుంచి రాత్రి 11:10 ఆయన్ను విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈరోజు కోర్టులో హాజరుపరుస్తారు. మేలిమి బంగారం 10 గ్రాముల ధర ₹1,00,000. బంగారం ధర కొనుగోలుదారులకు అందనంతగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి, మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలిరావడంపై బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కును అధిగమించింది. ఒక్కరోజులోనే ఔన్స్ బంగారం ధర $110 పెరిగి $3,424, ఔన్స్ వెండి ధర $33 చేరాయి. అమెరికా డాలర్ విలువ $85.15 వద్ద ఉంది. ఫలితంగా దేశీయ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారిగా ₹1,00,000 అధిగమించింది. నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ. ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఆయన సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ను కలవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలన్న దానిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. వంట నూనె తాగేస్తున్నాం. దేశంలో గతంతో పోలిస్తే వంట నూనెల వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం సగటున
ప్రతి భారతీయుడు ఏడాదికి 24 కేజీల వంట నూనె తాగేస్తున్నాడట. దేశంలో తలసరి వంట నూనె వినియోగం గత 2 దశాబ్దాల్లో దాదాపు 3 రెట్లు పెరిగిందని మింట్ నివేదిక వెల్లడించింది. ఇది నూనె దిగుమతులపై దేశం ఆధారపడడాన్ని పెంచుతుందని, అదేవిధంగా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్ వంటి అనారోగ్య ఆందోళనలను తీవ్రతరం చేస్తుందని పేర్కొంది. 2001లో ఏడాదికి 8.2 కేజీలుగా ఉన్న నూనె వినియోగం నేడు 23.5 కేజీలకు పెరిగిందని తెలిపింది. ఇది భారత వైద్య పరిశోధనా మండలి సిఫార్సు చేసిన 12 కేజీల పరిమితికి రెట్టింపు అని పేర్కొంది. దిగుమతుల అంశంపై నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్స్ ఆయిల్స్ కింద ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తోందని, పామాయిల్, సాంప్రదాయ నూనె గింజలపై దృష్టి సారించిందని తెలిపారు. మరో వారం వరకు భగభగలే. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఎండ తీవ్రత కొనసాగింది. దక్షిణ భారతంలో అనేక ప్రాంతాల్లో అధిక పీడనం ఉంది. దాని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తుండటంతో గడిచిన 2 రోజుల నుంచి ఉక్కపోత పెరిగింది. సోమవారం గాలిలో తేమ శాతం రాయలసీమలో 30 నుంచి 50, కోస్తాలో 50 నుంచి 80% వరకు నమోదైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉక్కపోత కొనసాగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో ఎండలు పెరగడంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. కోల్కతాపై గుజరాత్ ఘన విజయం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 55 బంతుల్లో 90 అదరగొట్టారు. మరోవైపు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో కోల్కతా నైట్ రైడర్స్ విలవిల్లాడింది. 199 పరుగుల ఛేదనలో 9 మంది బ్యాటర్లతో బరిలోకి దిగిన కేకేఆర్ 39 రన్స్తో ఓడింది. అంతకుముందు బౌలింగ్లోనూ కేకేఆర్ పూర్తిగా తేలిపోయింది. ఈ విజయంతో టైటాన్స్ 12 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపరుచుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 52 అర్ధ సెంచరీ సాధించగా, బట్లర్ 23 బంతుల్లో 41 నాటౌట్ వేగం చూపాడు. ఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడింది. రహానే, రఘువంశీ, రసెల్ మాత్రమే రాణించారు. రషీద్, ప్రసిద్ధులకు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా గిల్ నిలిచాడు. అరటితో బీపీ దూరం. అరటి పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఒక అరటి పండులో దాదాపు 400 నుంచి 450 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అది మన దైనందిన పొటాషియం పరిమాణంలో 10%తో సమానం. ఇంతకు రక్తపోటుకు పొటాషియంకు సంబంధం ఏంటో తెలుసుకుందాం. పొటాషియం శరీరంలోని సోడియం దుష్ప్రభావాలను కుంటుపరుస్తుంది. ప్రాసెస్డ్ పదార్థాలు, చిరుతిళ్ళు, నిల్వ పచ్చళ్ళు, హోటల్ భోజనాల ద్వారా మనం అవసరానికి మించి ఉప్పు తింటూ ఉంటాం. ఈ సోడియం శరీరంలో నీటి నిల్వను పెంచుతుంది. ఫలితంగా రక్తపు పరిమాణం పెరిగి రక్తపోటు పెరుగుతుంది. ఈ అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో పొటాషియం సహాయపడుతుంది. కాబట్టి ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి మధ్య ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండుతో పాటు గ్లాసుడు నీళ్లు, గుప్పెడు నట్స్ కూడా తీసుకోవడం ఆరోగ్యకరం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. డిఎస్సికి భారీగా దరఖాస్తులు. డిఎస్సికి ఉపాధ్యాయ శిక్షణార్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం ఉదయం 10 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నానికే 4,000కు పైగా దరఖాస్తులు అందాయి. సోమవారం సాయంత్రానికి 21,631 వచ్చాయి. రేపు 10వ తరగతి ఫలితాలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టికెట్లు. వచ్చే నెలలో జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థుల హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అగ్రస్థానానికి హంపి. భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫిడే మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నీలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది.
సోమవారం జరిగిన 7వ రౌండ్లో చైనా జీఎం జూ జూనియర్ను 55 ఎత్తుల్లో చిత్తు చేసింది. సిమ్రన్ ప్రీత్కు రజతం. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారత షూటర్ల పతక జోరు సోమవారం కూడా కొనసాగింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రన్ ప్రీత్ కౌర్ 2వ స్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. ఈనాడు ఐపీఎల్లో లక్నో వర్సెస్ ఢిల్లీ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.